అందులోనూ లాస్ట్ ఓవర్ అయితే ఇంకా థ్రిల్లింగ్ అయితే ముగిసింది. ఎందుకంటే 9 పరుగులు కావాలి. అటుపక్క మంచి బ్యాట్స్మెన్ అయితే లేరు. బోల్ట్ ఉన్నాడు. బోల్ట్ రన్అట్ చేయకపోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్కి స్ట్రైక్ ఇస్తే ఆవేష్ ఖాన్కి ఆడలేడు. క్లియర్గా జీరో బ్యాటింగ్ అతని దగ్గర ఉంది అయితే ప్రస్తుతానికి. కానీ ఆ టైంలో అతను చాలా టాక్టిక్ అయితే ఆడడం చూసాం. సింగిల్స్ తీసుకోలేదు. ఒక 6 అయితే కొట్టాడు. ఇంకా 3 పరుగులు కావాలి. బాల్స్ అయితే చాలా ఉన్నాయి కానీ సింగిల్ అయితే రొటేట్ చేయలేదు. వరుసగా 2 డాట్ బాల్ పడ్డాయి. 3వ డాట్ బాల్కి అయితే అది డాట్ బాల్ పడేది. మళ్ళీ 4వ బాల్కి అయితే ఒక 2 అయితే తీసుకోవడం చూసాం. లాస్ట్ బాల్కి ఇంకా సింగిల్ రావాల్సి ఉంటుంది లాస్ట్ బాల్కి. కానీ ఆల్రెడీ మ్యాచ్ డ్రా అయింది కాబట్టి సింగిల్ వస్తారా అదని ఉత్కంటుంది. కానీ అయితే ప్లేయర్స్ అందరూ ఏదైతే ఫీల్డర్స్ అందరూ ఉన్నారో దగ్గరకు వచ్చారు సర్కిల్ లోపలికైతే. కానీ ఆ టైంలో సింగిల్ అయితే తీసి మ్యాచ్ని అయితే గెలిపించాడు. సూపర్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఓవర్ కన్సిస్టెంట్గా అయితే 17 పరుగులు, 16 పరుగులు, 18 పరుగులు, 19 పరుగులు అట్లా కన్సిస్టెంట్గా ఆడుకుంటూ వచ్చాడు. అంత ఈజీ కాదు ఆ టార్గెట్